నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది. ఇదొక సాదాసీదా లాకప్ డెత్ కేసా, లేక దీని వెనుక పోలీస్ శాఖలోని కొందరు ఉన్నతాధికారులు, సిబ్బందులు కలిసి నడిపించిన ఒక పక్కా ప్లాన్ ఉందా? చట్టాన్ని రక్షించాల్సిన చేతులే ఒక ప్రాణాన్ని తీసి ఆపై సాక్ష్యాలను మాయం చేయడానికి సినిమా లెవెల్ స్క్రీన్ ప్లేను ఎలా అమలు చేశాయో చూస్తుంటే ఎవరికైనా ఒళ్ళు గగురు పడవక మానదు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘోర కలిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో, వార్తాపత్రికల్లో సంచలన కథనాలు వస్తున్నాయి. అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది? సిఐ నాగరాజు ఎందుకు ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకుంటున్నారు? నిందితులైన పోలీసులు ఆడిన దృశ్యం సినిమా గేమ్ ఏంటి? ఈ రోజుటి మన ప్రత్యేక విశ్లేషణలో ఈ వివరాలన్నీ క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు కృష్ణలంక సిఐ నాగరాజు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సిఐ నాగరాజు రోజు రోజుకి తనపై ఒత్తిడి పెరిగిపోతోందని, అందుకే తన యూనిఫామ్ వదిలేసి ఉద్యోగానికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించారట. ఈ విషయాన్ని ప్రముఖ పత్రిక ఆంధ్రజ్యోతి కూడా ప్రస్తావించింది. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. సాధారణంగా పోలీస్ శాఖలో ఒత్తిడి అనేది కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ అధికారి వరకు అందరికీ ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులపై ఒత్తిడి పెరిగిందనేది ఒక ఎత్తైతే, కేవలం ఒత్తిడి కారణంతోనే ఏ అధికారి అంత సులభంగా సర్వీస్ ఉండగానే ఉద్యోగాన్ని వదిలేయడానికి సిద్ధపడరు. ఎందుకంటే ఉద్యోగం వదిలేస్తే కుటుంబం గడవాలి కదా అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ సిఐ నాగరాజ్ ఏకంగా ఉద్యోగమే మానేస్తాను అనే స్థాయికి వెళ్లారంటే ఆయనకు ఉద్యోగంతో అవసరం లేనంతగా కుటుంబాన్ని సాకగలిగే స్థాయిలో ఆర్థికంగా వెనకేశారనేగా, లేక చట్ట ప్రకారం పనిచేయకుండా చేసిన తప్పులు ఇప్పుడు మెడకు చుట్టుకుంటాయనే భయంతో ఈ నిర్ణయానికి వచ్చారా అనేది ఇప్పుడు డిపార్ట్మెంట్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసును ఛేదించడానికి సీనియర్ ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో ఒక ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుండి విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసులో అనుమానితులుగా ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు గత 2-3 రోజుల నుంచి లీవ్ కూడా పెట్టకుండా అనధికారికంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సిట్ అధికారులు పదే పదే వారి ఫోన్లకు కాల్స్ చేస్తున్నా వారు ఏమాత్రం స్పందించడం లేదు. ఒక ఉన్నత స్థాయి సిట్ బృందం పిలిచినా కానిస్టేబుల్ రావటం లేదు అంటే వారి వెనక ఎంతటి పెద్ద హస్తం ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఒక చిన్న కానిస్టేబుల్ లీవ్ లేకుండా విధులకు హాజరు కాకపోతే వెంటనే డిపార్ట్మెంట్ పరంగా కఠిన చర్యలు తీసుకుంటారు. కానీ ఈ కేసులో సదరు కానిస్టేబుల్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే పైకి చెప్తున్న దర్యాప్తు ఒకటి, లోపల జరుగుతున్నది మరొకటి అన్న అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి. ఇక ఈ కేసులో అత్యంత షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే నిందితులు కొందరు సినిమా స్టైల్లో అలిబిని క్రియేట్ చేయడానికి ప్రయత్నించడం. మనమంతా దృశ్యం సినిమా చూసాం కదా. హీరో హత్య జరిగిన రోజున తాను ఆ ఊర్లో లేనని నమ్మించడానికి పక్క ఊర్లో సినిమాకి వెళ్లానని, హోటల్లో తిన్నానని సాక్ష్యాలను, బిల్లులను ఎలా సృష్టిస్తాడో సరిగ్గా అదే తరహాలో ఈ కేసులో ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్ తన సన్నిహితుల దగ్గర ఒకే మాటను పదే పదే చెప్తున్నారట. సాయి కృష్ణను కొట్టి చంపేసి మృతదేహాన్ని మాయం చేసినట్లు భావిస్తున్న రోజున తాను అసలు డ్యూటీలోనే లేనని, ఒక ఎస్ఐతో కలిసి ఏదో పని మీద చెన్నై వెళ్లానని చెప్తున్నారు. అంతేకాదు తాము చెన్నై వెళ్లినట్లు పోలీస్ స్టేషన్ లో రికార్డ్ అయిన జనరల్ డైరీలో కూడా రాయించారట. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైనప్పటి నుండి ఈ హెడ్ కానిస్టేబుల్ ఇదే విషయాన్ని పదే పదే చెప్తూనే తానేం తప్పు చేయలేదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రేపొద్దున విచారణ జరిగినా చట్టం ముందు నుండి తప్పించుకోవడానికి ముందే రికార్డులను మేనేజ్ చేశారనే అనుమానాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. మొదట్లో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోని సీసీ ఫుటేజ్ మాత్రమే మాయమైంది అనుకున్నారు. కానీ ఇప్పుడు అంతకంటే దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. సాయి కృష్ణ మృతదేహాన్ని తరలించి దహనం చేశారని భావిస్తున్న స్వర్గపురి శ్మశాన వాటిక పరిసరాల్లోని, అంటే ఒక పద్ధతి ప్రకారం హత్య చేయటం, శవాన్ని బూడిద చేయటం, ఆధారాలు దొరకకుండా పోలీస్ స్టేషన్ మరియు శ్మశాన వాటిక సీసీ ఫుటేజ్లను ధ్వంసం చేయటం, ఇవన్నీ చూస్తుంటే ఇది ఎంత పక్కాగా స్కెచ్ వేసి చేసిన ఆర్గనైజ్డ్ క్రైమో అర్థమవుతోంది. దీనికి తోడు ప్రజల్లో, పత్రికల్లో మరో సంచలన ప్రచారం సాగుతోంది. సిఐ నాగరాజుకు బినామీగా ఒక ప్రైవేట్ వ్యక్తి వ్యవహరించేవాడని, ఆ తప్పును కప్పిపుచ్చి బాధితుడి కుటుంబ సభ్యులతో రాజీ కుదర్చడానికి ఏకంగా 50 లక్షల రూపాయల డీల్ నడిపించిందని 50 లక్షల రూపాయల డీల్ నడిచిందని ప్రజాశక్తి పత్రిక పేర్కొంది. ఈ కేసు వెనుక కేవలం లాకప్ డెత్ మాత్రమే కాదు, రియల్ ఎస్టేట్ వివాదాలు, పొలిటికల్ ప్రెజర్స్, గంజాయి, డ్రగ్స్ వ్యవహారాలకు సంబంధించిన బ్లాక్ మెయిల్ కోణాలు కూడా ఉన్నాయని స్థానికంగా గట్టి చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు సాగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. హోంశాఖ నుండి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నిందితుడిని అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదనే అంశంపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలోనే సాయి కృష్ణ తల్లి ఇది ముమ్మాటికి లాకప్ డెత్ అని, ఈ కేసుపై పూర్తి స్థాయి
న్యాయ విచారణ జరిపించాలని కోర్టును ఆశ్రయించారు. అయితే ఇప్పటికే కీలక ఆధారాల్ని తుడిచిపెట్టేసిన తరుణంలో కేవలం న్యాయ విచారణ సరిపోతుందా? స్థానిక పోలీసులు సహకరించని ఈ పరిస్థితుల్లో నిజాలు ఎలా బయటకు వస్తాయి? అందుకే సిబిఐ లాంటి సర్వోన్నత దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగి గూగుల్ టేక్అవుట్, మొబైల్ కాల్ డేటా, డిలీట్ అయిన సీసీ ఫుటేజ్లని రికవరీ చేస్తేనే బాధితుడి కుటుంబానికి న్యాయం జరుగుతుంది. మరి ఈ కేసు మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.